హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిమ్మీస్ కిచెన్ అండ్ ఫ్యాషన్. ఇవాళ పంజాబీ డ్రెస్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ గురించి చెప్తానండి. ఇది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ప్యాంట్ కటింగ్ చేసేదైతే చాలా ఈజీ. ముందుగా ప్యాంట్ క్లాత్ ఇచ్చిన దాన్ని 4గా మడుచుకోవాలండి, 4 ఫోల్డ్స్. ఈ కటింగ్స్ అనేది ఆపోజిట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. దానిపైన మనం ఏ ప్యాంట్ మెజర్మెంట్ తీసుకుంటున్నామో ఆ ప్యాంట్ని పైన పెట్టి కుట్లకి ఇలా క్లాత్ వదిలేసి ఒక లైన్ అనేది మొత్తం వేసేసుకోవాలి. పైగా ఈ ప్యాంట్ ఎలా అంటే దీనికి కింద కూడా బార్డర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మడిచామంటే కింద ఈ బార్డర్ పోతుంది. ఇప్పుడు ఈ బార్డర్ పోకుండా మనం కుట్టుకోవడం ఎలాగో చూపిస్తాను. పైన బార్డర్ కూడా కనిపించాలి. ఇప్పుడు మీకు లెంత్ ఎంత కావాలో అక్కడి వరకు ఒక లైన్ అనేది వేసుకోండి. పొడవు ఎంత సరిపోతుందనేది పై భాగంలో ఒక లైన్ వేసుకున్నాక మనకి ఆ ప్యాంట్కి ఎడ్జెస్ ఉంటుంది కదా, అది ఎంత వెడల్పో చూసుకొని అక్కడ వరకు ఒక మార్క్ వేసుకోండి. మళ్ళీ ప్యాంట్ ఎంత వెడల్పు ఉండాలని అక్కడ కూడా ఒక మార్క్, ఇలా మొత్తం మార్కులు వేసేసి ఇంకా ప్యాంట్ని ఎత్తేసేయండి. ఇప్పుడు గీసిన మార్క్ మీద అంతా కటింగ్ అనేది చేసి పెట్టుకోవాలి. అంతే. ఇప్పుడు ఈ ఎడ్జెస్లలో కూడా కట్ చేసుకునేసేయాలి. ఒక మడత ఉంటుంది కదా ఇక్కడ ఈ జాయింట్స్ దగ్గర, దాన్ని కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. మామూలుగా అయితే ఫ్రంట్ బ్యాక్ వచ్చే చోట క్రాస్గా కొందరు కట్ చేస్తారు, అవి అవసరం లేదు. ఇలా స్ట్రైట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కింద బార్డర్ కనిపించాలంటే కింద నేను ఒక క్లాత్ జాయింట్ చేస్తాను. ఇప్పుడు సైడ్స్లో మిగిలిన క్లాత్ ఉంది కదా, దాన్ని ఒకదానిపైన ఒకటి ఇలా 4 ఫోల్డ్స్గా పెట్టండి. పెట్టేసి మన ప్యాంట్ బిట్ పై పార్ట్, ఈ బెల్ట్ అనేది ఎంత వెడల్పు ఉందో చూసుకొని దానికి 4 భాగాలుగా చేసుకొని ఇలా కుట్లకి కాస్త ఒక్కొక్క ఇంచ్ ఇటు సైడు అటు సైడు వదిలేసి ఒక మార్క్ అనేది వేసేసుకోండి. అదేలాగా స్ట్రైట్గా స్కేల్తో ఒక లైన్ అనేది గీసుకోండి. మరి ఇది వెడల్పు వచ్చింది, పొడవు ఎంత కావాలో కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇది ఈ ఎడ్జ్ నుంచి సమానంగా కట్ చేసుకొని ఎంత పొడవు ఉంటుందో అది కూడా ప్యాంట్ పెట్టి ఇలా కోల్చుకోండి, సరిపోతుంది. ఈ పై పార్ట్ మడిచి ఆ నాడ అనేది కుట్టడానికి ఒక 2 ఇంచెస్, మిగిలినది కింద పార్ట్ సరిపోతుంది. ఇలా అంతా మొత్తం 4 పీసెస్ లాగా జాయింట్స్కి కట్ చేసి పెట్టుకోండి. 4 పీసెస్ పెట్టుకుంటే ఈజీగా ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్ చేయడానికి కూడా కరెక్ట్గా వీలవుతుంది. ఇప్పుడు వీటన్నిటిని జాయిన్ చేసుకోవాలి. మళ్ళీ ఇది కట్ చేయగా మిగిలిన క్లాత్ కూడా ఉంది కదా, దాన్ని ఇలా ఒక 6 పార్ట్స్గా కట్ చేసి పెట్టుకోండి. నాడా కుట్టుకోవడానికి సరిపోతుంది. అన్నీ ఇందులోనే వచ్చేసేటట్టుగా ఈ ఫోల్డింగ్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకొని ఏ పీసు మిస్ కాకుండా అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ప్యాంట్ కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నాడా దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. ఈ పీసెస్ ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఒకదాన్నొకటి జాయిన్ చేసేసుకోవాలి. ఎంత పొడవు అవసరం అనిపిస్తుందో అంతవరకు చూసుకొని జాయిన్ చేసుకోవచ్చు. ఒక 6 పీసెస్ సరిపోతాయి. ఇవన్నీ జాయిన్ చేసేసి ఇలా కట్ చేసేసుకున్నాక 4 ఫోల్డ్స్గా పోగులు అంతా కనిపించకుండా లోపలికి ఇలా మడుచుకునేసి మొత్తం అంతా ఒక లైన్ అనేది వేసి నాడాని రెడీ చేసి పెట్టుకోవాలి. కాస్త సన్నగా కుట్టుకుంటేనే లుక్ ఉంటుంది, కట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. మరీ లావుగా ఏం బాగుండదు. ఇలా అంతా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పై బిట్ బెల్ట్ పార్ట్ మొత్తం జాయిన్ చేసుకోవాలి. 4గా కట్ చేసుకున్నాం కదా, వీటిని ఈ బార్డర్స్ సైడ్స్కి వచ్చేలాగా, అలా అయితేనే మనకు లెంత్ సరిపోతుందని ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 4టిని రైట్ సైడ్ లోపలికి వచ్చి లెఫ్ట్ సైడు కుట్లు వచ్చేటట్టుగా పెట్టి 4టిని జాయిన్ చేసేసేయండి. 2గా జాయిన్ చేసుకొని మిగతా అన్నిటినీ ఒకేసారి కలిపి కుట్లన్నీ ఒకే సైడ్కి వచ్చేలాగా పెట్టి జాయిన్ చేసేసేయండి. ఈ జాయిన్ చేసిన తర్వాత పైనుంచి ఇంకొక కుట్టు వేయడం మర్చిపోకూడదు. ఇంకొక కుట్టు కూడా వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది, ఇవి ఊడిపోకుండా ఉంటాయి. చూడండి, ఇలా పెట్టి ఒకసారి
ఇలా నెయిల్స్తో బాగా రఫ్ లాగా చేసి తర్వాత ఒక కుట్టేస్తే అది పర్ఫెక్ట్గా నిలిచిపోతుంది. ఇలా మొత్తం అన్నీ 4కి కుట్లేసేయండి. కాదు 3కి, మధ్యలో 2కే ఇటు సైడు అటు సైడు ఫోల్డింగ్స్ వస్తాయి. అవి నాడా గుచ్చుకోవడానికి కుట్టడానికి చూడండి. ఇప్పుడు ఇలా ఇటు సైడు ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ ఇలా 4 ఫోల్డ్స్ మడిచేసేయండి. ఇలా 4 ఫోల్డ్స్గా మడిచేస్తే సరిపోతుంది. పోగులు పోకుండా చూడండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నాడా కుట్టడానికి మామూలుగా అయితే పైన రఫ్గా ఉంటుంది, దాన్ని మడచక్కర్లేదు. కానీ మనకి ఇది సరిపోకపోవడం వల్ల పైన పొగులు పోయేలాగా ఉంది కాబట్టి 2 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఒకటి చిన్న ఫోల్డ్ వేసి మళ్ళీ ఇలా పెద్ద ఫోల్డ్స్ వేసుకోవాలి. ఇందులో నాడా దూర్చుకోవాలి. మీకు కష్టం అనిపిస్తే ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత పెట్టుకోవచ్చు. నేను ముందుగానే ఈ దారాన్ని పెట్టేసి కుట్టేస్తున్నాను. ఆ దారానికి కుట్టు తగలకుండా ఇలా జాగ్రత్తగా అది ఆ లాస్ట్లో పెట్టేసి ఇటు సైడ్ నుంచి మొత్తం అంతా కుట్లేసేస్తాను. పై పార్ట్కి వేసేస్తే పై బిట్ రెడీ అయిపోతుంది. ఎప్పుడు కూడా ఫస్ట్ పై బిట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ప్యాంట్ కుట్టడం కట్ చేసి కుట్టడానికి జస్ట్ హాఫ్ అన్ అవర్ కంప్లీట్గా సరిపోతుందండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 1 అవర్ చూసుకొని కుట్టుకోవచ్చు. ఇలా ఎడ్జెస్ వరకు మొత్తం ఇది నాడా క్లాత్ని మొత్తం కుట్టేశాను, అయిపోయింది. చూడండి ఇలా అంతా ఎడ్జెస్లో లాక్ చేసుకొని బాగా కుట్టి పెట్టేశాను. ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఇలా చూసుకొని చూడండి. ఎక్కువ తక్కువ ఉంటే కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని 4 భాగాలు చేసి మిడిల్లో నుంచి ఇలా ఘాటు పెట్టేసుకుంటే ఇది పై భాగం అన్నమాట, అదే బ్యాక్ భాగం అన్నమాట. అయిపోయింది కదా. ఇది అయ్యాక మెయిన్ ప్యాంట్ క్లాత్ తీసుకొని ఎడ్జెస్ జాయిన్ చేసేయాలి. ఎడ్జెస్ అంటే సైడ్స్లలో కట్ చేసుకున్నాం కదా, పై పార్ట్ సైడ్స్లో ఈ రెండిటిని పెట్టి జాయిన్ చేసేయాలి. ముందుగా దీన్ని 2 కుట్లు వేసుకోవాలి. అదే మెయిన్ పార్ట్, ఫ్రంట్ బ్యాక్ వచ్చే మెయిన్ పార్ట్. దానికి కుట్లు అనేది గట్టిగా ఉండాలి, అందుకని 2 సార్లు కుట్లు వేసేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ప్యాంట్ కింద పార్ట్, ఇక్కడ నాకు బార్డర్ వచ్చిందని చెప్పాను కదా, అందుకని నేను వేరొక క్లాత్ని జాయిన్ చేసి ఆ బార్డర్ పోకుండా లోపలికి మడుచుకుంటున్నాను. అదే బార్డర్ రాకపోతే ఇంకాస్త ఎక్కువ క్లాత్ వదిలి 4 ఫోల్డ్స్ చేసి టట్టుగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. నేను ప్యాంటు సరిగా కట్ చేసుకొని కింద వేరే బిట్ జాయిన్ చేసి దాన్ని బ్యాక్ సైడ్కి మడిచేసి పైన 4 కుట్లు వేసుకుంటున్నాను. ఇలా మడిచేసి ఇక్కడ ఒక కుట్టు అనేది గట్టిగా వేసేసి ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి మడిచేస్తే వెనక భాగం స్టిఫ్గా ఉండిపోతుంది. మామూలుగా అయితే దీన్ని 4 ఫోల్డ్స్ మడిచేస్తే సరిపోతుంది, కానీ నేను బార్డర్ రావాలని జాయిన్ చేశాను కాబట్టి ఇలా మడిచేసుకొని పైనుంచి ఫస్ట్ ఎడ్జ్లో ఒక కుట్టు, ఆ తర్వాత మిడిల్లో 3 కుట్లు వేసుకోవాలి. అలా వేయచ్చు, క్రాస్గా వేయచ్చు, రకరకాలుగా ఎలా నచ్చితే అలా కుట్టుకోవచ్చు. నేను ఈ లాస్ట్ ఆ లాస్ట్ 2 కుట్లు ఫస్ట్ వేసేస్తున్నాను. దాని తర్వాత మిడిల్ నుంచి కాస్త క్రాస్గా కుట్లు అనేది వేస్తాను. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ క్రాస్గా ఇలా ఫస్ట్ ఒక కుట్టు, ఇప్పుడు ఇంకొక సైడ్ నుంచి మళ్ళీ క్రాస్గా ఇంకొక కుట్టు. ఇది ఒక ఫ్లవర్ డిజైన్ లాగాను, కొంచెం చూడడానికి లుక్ ప్లస్ కింద స్టిఫ్గా ఉండడానికి మనకు నచ్చినట్టుగా కుట్టుకోవచ్చు. చూడండి నేను ఇలా 4 భాగాలుగా కుట్టుకున్నాను. చూడండి రైట్ సైడ్ చూపిస్తున్నాను, ఇలా వచ్చింది. బార్డర్ అనేది పోలేదు, మనకు ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండిటిని జాయిన్ చేసుకోవాలి. కింద వైపు నుంచి ఈ రెండిటిని సమానంగా పెట్టి ఎంత కావాలో ప్యాంట్ మెజర్మెంట్ తీసుకొని మనకి కాళ్ళు కింద ఎంత లూజ్ కావాలో అది మార్క్ చేసుకొని కుట్టుకోవచ్చు. అవసరమైతే ప్యాంట్ మొత్తం మార్క్ చేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. ఒక 2 ఫింగర్స్ ఇలా రైట్ సైడ్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ నుంచి కుట్టుకునేస్తే సరిపోతుంది.
కొద్ది కొద్దిగా మొత్తం అంతా సమానంగా వదిలేసి చూడండి, ఇలా 2 ఫింగర్స్ పెట్టి ఇలా మార్క్ చేసుకొని కూడా లాస్ట్ వరకు ఒక కుట్టు అనేది వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కింద నుంచి కుట్టుకొని వచ్చి మిడిల్ పార్ట్ వస్తుంది కదా, ముందుగా మనం జాయిన్ చేసుకున్న ఎడ్జెస్ పార్ట్ అక్కడ కింద వైపు పై వైపు రెండు సమానంగా రావాలి. ఇది ముందే మనం చూసుకోవాలి. కరెక్ట్గా వస్తేనే ప్యాంట్ వేసుకుంటే కూడా వెనక భాగం ముందర భాగం కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే టైట్గా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కంపల్సరీ చూసుకోండి. ఇవి రెండు సమానంగా రావాలి. ఇలా మొత్తం అంతా పట్టుకొని ఆ ప్యాంట్ క్లాత్ నుంచి ఈ లెగ్ క్లాత్ వరకు మొత్తం అంతా కుట్లు అనేది ఇలా ఒక 2 ఫింగర్స్ అంటే ఒక 2 ఇంచెస్ క్లాత్ని వదులుకుంటూ ఇలా మార్క్ చేసుకుంటూ అవసరమైతే మొత్తం అంతా కుట్టేసేయండి కింద వరకు. ఈ కుట్లు కూడా ఒకసారి వేస్తే సరిపోదు, దీన్ని కూడా 2 కుట్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది స్టిచ్చెస్. ఇప్పుడు మళ్ళీ కింద వైపు ఇంకో దానికి కూడా పైన ఎలా అయితే మార్క్ చేసామో అదేలాగా దాన్నే పెట్టి మార్క్ అనేది చేసేసుకోవాలి. 2 మార్క్స్ అనేది చేసుకొని దానికి సమానంగా ఇలా మొత్తం అంతా కుట్లు వేసేయాలి. ఇప్పుడు ఇంకొక మార్క్ దగ్గర నుంచి 2 కుట్లు లూజ్గా ఫస్ట్ మాత్రమే కాస్త అలా వదిలి వేయాలి, మిగతా అంతా కలిపేసి ఒకే కుట్లో 2 కుట్లు వచ్చేటట్టుగా కుట్టుకోవాలి. కింద మాత్రమే విప్పుకునేదానికి వీలు ఉండేటట్టుగా. ఇప్పుడు జాయింటింగ్ మిడిల్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా ఏ సైడ్ అయినా పెట్టుకోండి. దానికి ఈ పైన బిట్ ఉంది కదా, ఆ ఒక ఎడ్జ్ని కరెక్ట్గా ఆ కుట్ల పైనే పెట్టి ఫస్ట్ పై పార్ట్ కింద పెట్టాలి, ప్యాంట్ క్లాత్ పైన పెట్టాలి, మిడిల్ పార్ట్ పెట్టి అక్కడి నుంచి స్టిచ్చెస్ స్టార్ట్ చేయాలి. మీకు ఫ్రిల్స్ ఎలా రావాలంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. సైడ్ ఫ్రిల్స్ రావాలంటే కొద్దిగా ఇలా ఒక 5 ఇంచెస్ వరకు కుట్టేసిన తర్వాత ఫ్రిల్స్ అనేది వేయడం స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు పటియాలా ప్యాంట్కి వచ్చినట్టుగా సైడ్స్లలో ఫ్రిల్స్ వచ్చి అందంగా ఉంటుంది. అలా వేసుకుంటే కూడా బాగుంటుంది. అందుకని నేను ఫస్ట్ ఒక 5 ఇంచెస్ కుట్టేసేసి తర్వాత నుంచి ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఇలా మొత్తం అంతా ఫ్రిల్స్ వేసేసాను. నిదానంగా చూసుకొని, బిగినర్స్ అయితే నిదానంగా చూసుకుంటూ వేసుకోండి. ఇంకొకటి ఏమిటంటే ఇంకో ఎడ్జ్ని ఈ కింద పార్టు 4 ఫోల్డ్స్ మడిచి మిడిల్లో కట్ చేసుకున్నాం కదా, ఇది అది 2 సమానంగా వచ్చేలా పెట్టుకొని మిగిలిన పార్ట్ మొత్తాన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టాల్సింది ప్యాంట్ క్లాత్ని మర్చిపోకండి. బెల్ట్ పార్ట్ కింద పెట్టాలి, ప్యాంట్ క్లాత్ పైన పెట్టాలి. బెల్ట్ క్లాత్ స్టార్టింగ్ నుంచి ప్యాంట్ క్లాత్ ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇలా మొత్తం అంతా ఫ్రిల్స్ వేసేసి ముందు బెల్ట్ పార్ట్ని 2గా ఫోల్డ్ చేసి కట్ చేసుకున్న మార్క్ దగ్గర ప్యాంట్ క్లాత్ యొక్క మార్క్ కూడా వచ్చేటట్టుగా, అంటే జాయింట్ ఒక సైడ్ జాయింట్ కరెక్ట్గా ఆ ఘాటు దగ్గర వచ్చేటట్టుగా పెట్టి మొత్తం అంతా ఫ్రిల్స్ వేసేసేయండి. చూసుకోవాలి బ్యాక్ ఎంత వదిలాము, ఫ్రంట్ ఎంత వదిలాము అనేది కరెక్ట్గా చూసుకొని లాస్ట్ వరకు కుట్టేసి లాస్ట్ ఎడ్జ్కి వచ్చే లోపల ముందు బెల్ట్ క్లాత్ పెట్టాం కదా మడిచింది, దానిపైనే ఇంకొక ఎడ్జ్ బెల్ట్ క్లాత్ కూడా వచ్చేటట్టుగా ఇలా ఎక్స్ట్రా ఉంటే ఇంకొక ఫ్రిల్స్ అనేది ప్యాంట్కి పెట్టేసి ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టుగా కుట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఒకదాని మీద ఒకటి రావాలి కంపల్సరీ. చూడండి, ఇలా కంపల్సరీ వస్తేనే ప్యాంట్ కరెక్ట్గా ఉంటుంది. ఒకదాని మీద ఒకటి రావాలి. ఇప్పుడు ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత పైనుంచి ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడే ప్యాంట్ స్టిచ్ బాగుంటుంది, కుట్లు పోకుండా. ఇప్పుడు మిడిల్ నుంచి ఒకదానిపైన ఒకటి ఎడ్జెస్ని పెట్టి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఒక కుట్టు అనేది పైనుంచి మొత్తం వేసేసేయాలి. కుట్టు పైనే వేసుకోవాలి. మనము ముందు జాయిన్ చేస్తుండే దాన్ని పై వైపుకి పెట్టుకుంటూ మొత్తం కుట్టుకుంటూ వచ్చి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ దగ్గర వచ్చి ఆపాలి. ఇలా ఫస్ట్ ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ
అక్కడికే వచ్చి ఆపాలి. కింద వైపు పై వైపు క్లాత్ అంతా పట్టుకోకుండా లాగుతూ నిదానంగా కుట్టేసి ఇలా ఫ్రంట్ పార్ట్ ఈ జాయింట్ ఒకదానిపైన ఒకటి కంపల్సరీ వచ్చేటట్టుగా పెట్టి కుట్టాలి. ఈ ముందర కట్టుకోవడానికి నాడా పెట్టాం కదా, లాస్ట్ వరకు కుట్టేయకుండా ఇక్కడ ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చి ఇలా కాస్త వదిలేసి అక్కడ రఫ్ చేసేయాలి. అది కట్టుకోవడానికి ముందర కొంత స్పేస్ అనేది ఉండాలి, అప్పుడు ఫ్రీగా కట్టుకోవచ్చు కదా, అందుకని కాస్త వదిలేయాలి. అంతేనండి, ప్యాంట్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీగా కట్ చేసి కుట్టేయచ్చు. వీడియో పూర్తిగా చూసి కట్ చేసుకొని కుట్టండి, తప్పకుండా చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఈజీగానే కుట్టేస్తారు. ఫ్రిల్స్ కూడా చూడండి ఎంత బాగా సైడ్స్లో వచ్చాయో. ఫ్రంట్ కాస్త గ్యాప్, బ్యాక్ కాస్త గ్యాప్ ఇచ్చి ఇలా కుట్టుకుంటే అంతా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ప్యాంటు. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.